షార్ట్ ఫిల్ములు తీయాలనుకున్నాడట, దానికి డబ్బులు లేవని దొంగతనాలు చేశాడట. ఇలాంటి విచిత్రమైన క్రైమ్స్ కూడా ఈ మధ్యన నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి నిందితుడు అప్పలనాయుడు 75 తులాల బంగారం, 35 తులాల వెండి, 4 లక్షల నగదుని రికవరీ చేశారు. ఎవరయ్యా అంటే తెలంగాణలో నారాయణపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఎస్పీ యోగేష్ గౌతమ్ అతన్ని విచారించి విస్తుపోయే నిజాలను కనుక్కున్నారు. ఏంటయ్యా అంటే ముక్తలకు చెందిన చిగుళ్ళపల్లి రాఘవేందర్ ఇంట్లో 41.5 తులాల బంగారం, మరికలకి చెందిన గౌడపల్లి రాముల ఇంట్లో 20 తులాల బంగారాభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలు, 4 లక్షల క్యాషు, నారాయణపేటలోని అశోక్ నగర్కి చెందిన అబ్రేష్ కుమార్ ఇంట్లో 2.5 తులాల బంగారం చోరీ చేసినటువంటి ఇతను చోరీ చేశారు. అయితే ఈ 6 చోరీ కేసుల్లో ఒకటే నిందితుడని తేలింది, అతనే అప్పలనాయుడని. ఇలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్ రాయచూరులో పేకాట ఆడతాడట, జల్సాలు చేస్తాడట. మొత్తం 90 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడట. ఈ చోరీ డబ్బుతో గతంలో షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడట. సినిమా డైరెక్టర్ కావాలని కూడా ప్రయత్నిస్తున్నాడట చోరీల డబ్బులతో. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట.